Rosebuds High School, 38 years of excellent academic track record, securing excellent results in SSC public examination every year. School was chosen among the top 300 schools in India and honored with the School Excellence Awards. The school focuses on holistic education through yoga, sports, and lab activities, including science, maths, English, and ICT labs. With modern infrastructure and audio-visual classrooms for effective learning, admissions are now in progress. Rosebuds High School, Mallikarjun Nagar, Bagambarpet, Hyderabad. ఈరోజు మీరందరూ కూడా గమనించారు, రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. ఈ ప్రభుత్వం సవాలు చేసి తోకమిడ్చిన విధానాన్ని కూడా మీరందరూ చూశారు. నిజంగా చెప్పాలంటే ఏదో గోల్ కొడతామనుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. చర్చకు పిలిచినటువంటి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ మరి మమ్మల్ని చర్చించడానికి ఫెసిలిటేట్ చేస్తారా, పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? ఒక మంత్రి గారేమో గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోకముడ్చారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరుగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరుగుంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పార్టీ అవసరప్పుడు నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు అన్నాడు. 1 లక్ష కోట్లు ఆయనే తగ్గించింది కదా. మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికే 1 లక్ష కోట్లు తగ్గిందా? నిజంగా చర్చ జరుగుంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు. మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర విషయం లేక తోకముడిచినారు. గతంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగితే అసెంబ్లీ వేదికగా అప్పుల మీద చాలా డీటెయిల్డ్గా నేను మాట్లాడి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. నేను చెప్పింది తప్పైతే ఇక్కడే మాట్లాడండి భట్టి గారు అని బడ్జెట్ సమావేశాల్లో నేను సవాల్ విసిరితే కనీసం నా లెక్కలకు నా సవాల్కు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోయింది. ఇది ఆల్రెడీ తేలిన సబ్జెక్ట్. అంటే తమ చేతగానితనాన్ని తాము ప్రజలకు ఆ రోజు భట్టి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర, డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఈ గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆ రోజు రెచ్చిపోయి భట్టి గారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినారు. బాండ్ పేపర్లు పంచి సంతకాలు పెట్టి ప్రజల్ని వంచినారు. ఇవాళ ఏమైంది అని అడిగితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మళ్ళీ అసెంబ్లీ పెట్టండి, ఎక్కడైనా సరే దాని మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ జూపల్లి గారు తన సవాల్ను విసిరి తానే తోకముడిచిండు. మేము రెడీగా ఉన్నాం. కేటీఆర్ గారు స్టిల్ ఈవెన్ నౌ హీఈస్ వెయిటింగ్ హియర్. నువ్వు విసిరింది కేటీఆర్ గారికి. ఇప్పుడు కూడా ఉదయం 10:30 నుంచి ఈ నిమిషం వరకు కూడా మేము భవన్లోనే వెయిట్ చేసినాం. నిన్నెవరు ఆపలేదే. ఇదే జూపల్లి మాట మార్చి నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే
కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? ఇక రెండవ పార్ట్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాల టెండర్లకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల విలువ కలిగిన టెండర్లు జరిగినవి. ఇందులో అవినీతి అక్రమాలు జరిగినవి. ఇందులో తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నేను మాట్లాడాను. సీనియర్ అధికారిగా పనిచేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా మాట్లాడినారు. ఈ అంశం మీద చర్చకు సిద్ధమని అనేకసార్లు అనడం, తోకముడ్చడం. దీంతో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 12 గంటలకు మేము వస్తున్నాం, మీరు రండి అని స్పష్టంగా ఆయన సవాల్ వేసినారు. ప్రెస్ క్లబ్ బుక్ చేసినారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు ప్రెస్ క్లబ్కు రాలేదు? ప్రెస్ క్లబ్కు రాకుండా ట్విస్ట్ ఇచ్చిండ్రు. ఏమని? లేలే ప్రవీణ్ కుమార్ గారు మీతో మేము మాట్లాడడం, హరీష్ రావు వస్తేనే మాట్లాడతాము అని ట్విస్ట్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా నాకు ఇవాళ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నా కాన్స్టిట్యున్సీలో 4-5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండే. బట్ అయినా మీరు ట్విస్ట్ ఇచ్చినప్పుడు, నన్నే రమ్మన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంగా నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని మా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. సో కొప్పుల ఈశ్వర్ గారు, నేను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలి. కానీ గౌరవ మంత్రులు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో 3 మంత్రులు, సరేలే మనకు బేసిజాలు అవసరం లేదు, వాళ్ళు పిలిచిన దగ్గరికే పోదాం, ఏదో మేము పిలిచినాం సోమాజిగూడ, మేము ముందు సవాల్ వేసినాం, ఈడికే రా అని మేము జిద్దుకు పోలే. వాళ్ళు మంత్రులు, చలో గౌరవం ఇద్దాం, వాళ్ళు బిజీ ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు పిలిచిన కాడికే వెళ్దామని మేము బయలుదేరినాం. బయలుదేరితే మమ్మల్ని మా కార్లను పోలీసులు ఆపేసినారు. అఫ్కోర్స్ ఇలా నాకు హిట్లరే మార్గదర్శకం అన్న ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఇంతకుమించి ఆయన ఇంకేదో చేస్తాడని మేము కూడా ఏం ఆశించట్లేదు. నిజంగా ఆ మంత్రుల సవాల్ నిజమే అయితే, ఆ మంత్రులు చర్చకు సిద్ధం ఉంటుంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేశారు? నిజంగా మీరు చర్చకు సిద్ధం ఉంటే మమ్మల్ని గన్ పార్క్ రానియాలి కదా. మేము మీడియాకు ముందే చెప్పినాం, మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ ఆహ్వానించారు. సరే మేము అన్నకాడికి వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళకి ఈగో ఉండొచ్చు, వాళ్ళు పెద్దలు కావచ్చు, మాకేం అట్లాంటివి లేవు, ప్రజల కోసం రాష్ట్రం కోసం ఓ 2 అడుగులు తగ్గడానికి కూడా మేము సిద్ధమని మేము అడిగి బయలుదేరినాం. సరే బయట పోలీసులు అడ్డుకున్నారు. నేను 3 మంత్రులకు నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, హజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను. 3 ఫోన్లు రింగ్ అయినాయి, కానీ 3 ఫోన్లు ఎత్తలేదు. మరి మీరు రమ్మన్నారు, మమ్మల్ని ఏమో ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు, మీరు కదా ప్రభుత్వం, పోలీసులకు చెప్పండి, మమ్మల్ని అలో చేయండి అని చెప్పడానికి 3 మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్లు ఎత్తారు. పోలీస్ అధికారులకు చెప్పాం, అక్కడ మంత్రులు పిలిచారు, మేమేమి కొట్లాటకు పోతలేము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అసలే అవసరం లేదు, చర్చకు మాత్రమే వెళ్తున్నాం. మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం అన్నప్పుడు మరి మమ్మల్ని పంపించాలి కదా. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీడియా ద్వారా పిలుపునిచ్చాం. సరే మమ్మల్ని అరెస్ట్ చేసి అదేం పోలీస్ స్టేషనే, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, రండి అని అక్కడ కూడా కుర్చీ ఏర్పాటు చేసినాం. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కే చర్చకు రండి, ఇక్కడ కూడా మేము చర్చించడానికి సిద్ధం అని మేము సవాల్ విసిరినాం. లేదు మీ పోలీసులకు చెప్పండి, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని మీ పోలీస్ పహారాలో మమ్మల్ని సెక్రటరియట్కైనా, గన్ పార్క్ అయినా, అసెంబ్లీకైనా తీసుకెళ్ళండి, మేము మాట్లాడడానికి సిద్ధమని మీడియా ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినాం. అయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమవుతా ఉంది. సాటుకు మాట్లాడు ఎందుకు? ఎదురుగానే మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలో
కుండ బద్దలు కొట్టినట్టు కుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు? అంటే దీన్ని బట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది కనుకనే, ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు కనుకనే పోలీసులను అడ్డం పెట్టుకొని చర్చ జరగకుండా చేసింది అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, మొన్న ఒక మాట అన్నారు, వారం కింద 2 రోజుల కింద ఒక మాట అన్నారు, ఇవాళ ఒక మాట అన్నారు. సరే, మీలాగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనే 84,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మీరు ఆ రోజు మా మీద బురద జల్లారు. ఎన్నికల ముందు లబ్ధి పొందారు. మీరు ఖర్చు పెట్టింది 84,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆ రోజుల్లో మా మీద ఎంత బురద జల్లారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము అట్లా బురద జల్లే రాజకీయాలకు మేము చేయదలుచుకోలేదు, చేయము కూడా. ఇవాళ లక్ష్మణ్ గారు ముందేమన్నారు, లేలే ఈ టెండరే 600 కోట్లదే అన్నారు. మళ్ళీ అదే లక్ష్మణ్ గారు నాలుక గరుచుకొని ఒక వారం తర్వాత లేలే ఇది 1150, 1200 కోట్లు అన్నారు. మేమన్నాం 2,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారు వీడియో చూద్దాం. 683.78 లక్షలకి టెండర్ 683.78 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల చిల్లర టెండర్. నువ్వే ముందేమన్నావు? 687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇది మూడో టెండర్. ఏంటంటే ఇది మూడవ టెండర్ నోటిఫికేషన్. ఇది ముఖ్యంగా మూడవ టెండర్లో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, అదేవిధంగా పిల్లలకు అవసరమయ్యేటువంటి టూత్పేస్టు, పౌడర్లు, అదేవిధంగా హ్యాండ్ వాషు, డెటాలు, సన్ఫ్లవర్ ఆయిలు, పామాయిలు, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు. డిపిసి, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు. అంటే 2,000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్ట? మరి నువ్వంటివి మొదలు 600 ఎక్కడ 2,000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లదేంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపిపెట్టిండ్రు. అఫ్కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2,000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2,000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్న పిల్లలు తినే కోడిగుడ్ల మీదనో, పప్పు మీదనో, ఉప్పు మీదనో, నూనె మీదనో, నెయ్యి మీదనో గిది కూడా ఇడిచిపెట్టరా మీరు? గిన్నెలో కూడా అవినీతికి పాల్పడతారా అని చెప్పి ఆ రోజు ఈ టెండర్ల మీద మేము మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ టెండర్లలో ఎట్లా అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. అందులో ఎట్లెట్లా ఉన్నది, ఎట్లెట్లా రేట్లు పెంచిందో కూడా ఉంది. పామాయిల్లో బయట 144 రూపాయల కిలో. ఈ టెండర్లో L1గా వచ్చిన కాంట్రాక్టర్ కోట్ చేసింది 288 రూపాయలు, డబుల్. బయట 144 దొరికితే
₹288 కిలో పామాయిల్ కోట్ చేసిన ఆయన L1గా వచ్చిండు. రేపు ఆయనకు టెండర్ కట్టబెట్టబోతా ఉన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో ₹165 ఉంటే ఈ టెండర్లో ₹218 కోట్ చేసిండు. ఆయనకి ఇవాళ L1గా మీరు హైకోర్టులో కూడా దాన్ని సమర్థిస్తూ వాదించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో చాలా విషయం ఉన్నాయి. గరం మసాలా బయట 500 ఉంటే 844, కారం పొడి, ఇవన్నీ రేట్లు చెప్పాలంటే నేను డీటెయిల్గా కూడా చెప్పగలుగుతా. ఇదే కదా చర్చ జరుగుతే ఇవాళ అన్నీ బయట పెడదామని పోయినాం మేము. ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని మా ప్రవీణ్ అన్న మంచిగా బందోబస్తు పెట్టుకొని బయలుదేరినాం. కానీ మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆగబట్టిండ్రు. ఇప్పుడు 2000 కోట్లు టెండర్ క్లియర్ నేను చెప్పినా. రెండవది అందులో ధరలు ఎట్లా డబుల్ పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా పెంచిండ్రో రెండో విషయం మీ దృష్టికి తెచ్చాను. ఇక మూడో విషయానికి వద్దాం. మూడవది ఇక్కడ బట్టలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో చేనేత కార్మికులు బతకాలి, చేనేత కార్మికులకు జీవనోపాధి దక్కాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చినారు. ఇచ్చి ఏం చేసిండ్రు? ఆ జీవో కేసీఆర్ గారు 2017లో జీవో నంబర్ 6 2017లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ ఎవరికి బట్టలు అవసరం ఉన్నా మీరు టెస్కోకే ఆర్డర్లు ఇవ్వండి, సో దట్ చేనేత కార్మికులు బతకాలి. దిస్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోతోని ఇంతకాలం వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ వచ్చింది. కానీ మీరేం చేసిండ్రు? కమిషన్లకు కక్కుర్తిబడి టెస్కోకు ఆర్డర్లు ఇస్తే, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తే రూపాయి మీకు దొరకదని ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి మీరు ఒక పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిండ్రు. పిఎంయుని ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి అన్ని స్కూళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల, మన కస్తూర్బా స్కూళ్ళు, అన్ని స్కూళ్ళకు, మోడల్ స్కూళ్ళు, అన్ని టెండర్లు ఒక దగ్గరికి పిలిచి మీరు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టి కమిషన్లు కొట్టాలని చూసినారు. దాని మీద ఏం జరిగింది? ఇగో మార్చి 2026 నాడు 3 చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. 3 చేనేత సహకార సంఘాలు ఇది మా హక్కు, మా ఉపాధి, మా బతుకు తెరువు, మీరు ఇట్లా టెండర్లు పిలిచి బడా కాంట్రాక్టర్లకు కట్టబెడితే మేము రోడ్ల మీద పడతాం, చేనేత కార్మికుల బతుకులు ఆగమైతాయని చెప్పి హైకోర్టుకు పోతే గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ సురపల్లి నందా గారు ఒక స్పష్టమైన ఆర్డర్ పాస్ చేసినారు. అది చదివి వినిపిస్తాను. మీరు నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉండుంటే అసలు ఇంతకాలం కొత్త విషయం ఏం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ వచ్చింది, ఆ సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. దెర్ ఈజ్ నో కంప్లైంట్. క్వాలిటీ బాగలేదనో, సకాలంలో అందలేదనో ప్రభుత్వానికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మరి సడన్గా మీరు ఈ టెస్కోను, చేనేత కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడేసి టెండర్లు పిలవాల్సినటువంటి పిఎంయు పెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాల్సిన అవసరమైంది. అందులో నందా గారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ద రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్టింగ్ రెస్పాన్స్ నంబర్ 3 to 5 అంటే కమిషనర్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆయా శాఖల అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సీకింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నంబర్ 1 in its true spirit and to protect the employment of thousands of handloom weavers in the state in accordance to law within a period of 2 weeks from the date of receipt of copy of this order. అంటే వేల మంది చేనేత కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళకు మీరు ఆర్డర్లు ఇవ్వండి. అయితే మా జీవోని ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో నంబర్ 1 అని అదే జీవో మీద అదే రూల్స్తోని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది చేనేత కార్మికులకు ఇవ్వాలి. ఆ జీవోను ఫాలో కండి. వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళకు మీరు వెంటనే ఈ హైకోర్టు ఆర్డర్ అందిన 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి శ్రీమతి నందా గారు మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ ఇంకొక సొసైటీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్ సొసైటీ వీళ్ళు కూడా హైకోర్టుకు పోయారు.
హైకోర్టుకు పోతే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు వారు ఇంకొక ఆర్డర్ పాస్ చేసినారు. వారైతే ఇంకా కొంచెం గట్టిగా, అంటే ఇందులో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు దృష్టికి వెళ్ళినటువంటి వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీ ఏమని వెళ్ళిందంటే, ఆల్రెడీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీకి ఆర్డర్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు బట్ట తీసుకొని పనులు స్టార్ట్ చేసిండ్రు. నడిమిట్లకు పోయినాక లేలే మీ ఆర్డర్ క్యాన్సిల్, ఇప్పుడు మేమంతా సెంట్రలైజ్డ్ టెండర్లు పిలుస్తున్నాం, నీకు ఇచ్చిన పైసలు కూడా వాపస్ కట్టు అని చెప్పి వీళ్ళకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసిండ్రు. దాంతో వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఏం చెప్పిండ్రో హైకోర్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పారా నెంబర్ 4 ఇందులో ఏమంటున్నారంటే, it is imperative that all the departments mandatory procure from Telangana State Handloom Weaver Cooperative Society Limited as it ensures continuous employment opportunities for the weavers. దీంట్లోనే Para number 24. The members of weavers community are dependent on their sustenance and livelihood on the art of weaving. GO number 1 is a promise by the state of Telangana to the cooperative societies of weaver communities, providing an umbrella of protection for their livelihood and sustenance, which reinforces the purpose of fundamental right. And cheptu, it is pertinent to take note of this letter dated 31/3/2026. ఏంటిది 31/3/2026 అంటే, ఇందాక నేను చెప్పిందే 31/3/2026 నాడు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసిండ్రు వీళ్ళు. ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ కట్టండి, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే హైకోర్టు ఏం చెప్పింది పారా 25లో, it is pertinent to take note of the letter dated 31/3/26. By this letter, the state project directors Samagra Shiksha Abhiyan cancelled the earlier indent for supply of certain materials from TESCO for the academic year 26-27. The contents of the letters are as follows. ఆ లెటరు డీటెయిల్స్ కూడా కోర్టు మెన్షన్ చేసింది. 495 KGBVలకు ఆర్డర్ ఇచ్చినారు. దాంతోపాటు 4,01,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ బట్టలన్నీ కూడా వెంటనే సప్లై చేయమని చెప్పారు. చెప్పి ఈ 31/3 తారీఖు నాడు ఏం చేసిందంటే, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు నాట్ టు ఇనిషియేట్ ద ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫర్దర్ ద అడ్వాన్స్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ టువర్డ్స్ దిస్ ప్రొక్యూర్మెంట్ వైడ్ రెఫరెన్స్ థర్డ్ సీటెడ్ ఆర్ టు బి రిటర్న్ టు దిస్ ఆఫీస్ ఇమీడియట్లీ టు ద ఫాలోయింగ్ అకౌంట్ నంబర్. అంటే సర్వశిక్ష అభియాన్కు ఆర్డర్ ఇచ్చింది మొదలు. ఇచ్చినాక ఇప్పుడు వీళ్ళకి తర్వాత ఆలోచన వచ్చింది కమిషన్లు కొట్టాలి అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పిండ్రు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, నువ్వేం టెండర్లు పిలవద్దు, దాన్ని మాకు ఇచ్చేయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అందరు కూడా మీరు ఎవ్వరు టెండర్లు పిలవద్దు, మీరు ఎవరు టెస్కోకి ఆర్డర్లు ఇవ్వద్దు, అన్ని మేమే టెండర్ పిలుస్తాం అంటే పాపం అప్పటికే, ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలోనే ఆర్డర్ ఇస్తారు, జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు బట్టలు కుట్టి రెడీగా పెట్టి ఇస్తుంటాం అన్నట్టు. ఇది గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. సడన్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమొచ్చింది, కమిషన్లు కొట్టాలి, ఇంట్లో కూడా ఛాన్స్ ఉన్నది, దీన్ని కూడా వదలొద్దు అనుకున్నారు. మీరు ఆర్డర్లు క్యాన్సిల్ చేయండి అంటే ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి పైసలు వాపస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆ సొసైటీకి టెస్కోకు పీడీ సర్వశిక్ష అభియాన్ లెటర్ రాయడం జరిగింది. సో దీని అంతా కూడా విని చాలా డీటెయిల్గా ఉంది కానీ కోర్టు ఫైనల్గా చెప్తాను. The respondent authorities and the department shall approach the TESCO at the earliest without any delay. Needless to state that the letter dated 31/3/2026 has to be set aside and it is accordingly set aside. అంటే 31 నాడు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసింది తప్పు, ఆ ఆర్డర్ను మేము రద్దు చేస్తున్నాము, వెంటనే టెస్కోతో మాట్లాడండి, వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు కూడా చేనేత కార్మికుల పక్షాన ఇచ్చిన 2వ హైకోర్టు ఆర్డర్. ఇక 3వది మీ సహచర మంత్రి కొండా సురేఖ గారు. ఆమె చేనేత బిడ్డ కాబట్టి పాపం
చేనేత కార్మికుల కుటుంబాల నుంచి వచ్చింది కనుక, చేనేత కార్మికుల బాధలు తెలుసు కనుక ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇది. దిస్ ఈజ్ అఫీషియల్ లెటర్ రిటన్ బై కొండా సురేఖ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఏం రాశారు? చేనేత ఉత్పత్తులకు కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించండి. చేనేత కార్మికుల జీవనోపాధి పరిరక్షణ దృష్ట్యా చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని సమాఖ్య పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో చేనేత కార్మికులందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు అని కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారికి రాశారు. రాస్తూ జీవో నంబర్ 1 ప్రకారంగా అన్ని సంక్షేమ శాఖలకు అవసరమైన బెడ్షీట్లు, కార్పెట్లు టెస్కో నుంచి మాత్రమే కొనండి అని వారు రాశారు. ఇంకా చాలా పెద్దగా ఉంది లెటర్, నేను షార్ట్ కట్ చేసి చదువుతున్నాను. పై అంశాలన్నీ సానుకూలంగా పరిశీలించి ముఖ్యంగా చేనేత ఉత్పత్తులను ఈ సెంట్రలైజ్డ్ టెండర్ నుంచి మినహాయించి తక్షణమే వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వండి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది చేనేత కార్మికులు మరియు వారి కుటుంబాల జీవనోపాధి పరిరక్షించడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కూడా నిరంతరం కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దయాపూర్వక పరిశీలనార్థం మరియు తగిన ఆదేశాల కోసం ఈ లేఖ సమర్పించడమైనది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయాపూర్వక పరిశీలనార్థము అన్నది. అంటే ఆ ముఖ్యమంత్రికి దయ లేదు, చేనేత కార్మికుల దయ లేదు. దయ ఎవరి మీద ఉన్నది? గుజరాత్ దళారుల మీద ఉన్నది, మఫత్లాల్ మీద దయ ఉన్నది రేవంత్ రెడ్డికి. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహచర మంత్రి వేలాది మంది చేనేత కార్మికులు రోడ్డు మీద పడతారు. ఆ చేనేత కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల్ని కాపాడింది. నువ్వు కూడా దాన్ని కొనసాగించు, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వెయ్యకు అని చెప్పి స్వయంగా నీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి దయాపూర్వక విజ్ఞప్తి చేస్తే నువ్వేమో నిర్దయగా చేనేత కార్మికుల్ని రోడ్డు మీద పడేసినావు. ఎందుకు పడేసినావు? కమిషన్ల కోసం, జస్ట్ ఫర్ కమిషన్స్. హైకోర్టు ఒకరు కాదు, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు చేనేత కార్మికులకు ఇవ్వండి, వాళ్ళ ఉపాధి రోడ్డు మీద వేయొద్దు అన్నారు. జస్టిస్ సురేపల్లి నందా గారు చేనేత కార్మికుల్ని కాపాడండి, జీవో 1 అమలు చేయండి, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వేయొద్దు అని చెప్పారు. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహచర మంత్రి, చేనేత ముద్దుబిడ్డ కొండా సురేఖ గారు కూడా చేనేత కార్మికులను కాపాడు నీ దయా హృదయంతో అంటే నిర్దయగా చేనేత కార్మికులను నడి రోడ్డు మీద పడేసి నువ్వు నీ దయ కమిషన్లు ఇచ్చే గుజరాత్ మఫత్లాల్ల మీద నీ దయా హృదయాన్ని చూపించినవు రేవంత్ రెడ్డి. ఇది మేము మాట్లాడుతున్నది. ఇంతకంటే ఇంకే ఆధారాలు ఏం కావాలి? ఇది ఇట్లా చేసిండ్రు అంటే బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు చేనేత కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు కేసీఆర్ గారు చేనేత బిడ్డల కోసం అన్ని రకాల బట్టలు, పోలీసులు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఎక్కడ గవర్నమెంట్ కొన్నా కూడా వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళని కాపాడాలని కేసీఆర్ గారి హృదయం. మీరు కార్మికులు ఏడబోతేంది, నాకు కమిషన్లు వచ్చేటోడు కావాలి, నాకు మఫత్లాలే ముద్దు, చేనేత కార్మికులు వద్దు. దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈ ఆధారాలు మేము చూపిస్తామంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. మేము చెప్తున్నాయి మా నోటి మాటలు కావు, హైకోర్టు ఆర్డర్స్, యువర్ క్యాబినెట్ కొలీగ్ లెటర్, అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. జీవోలు ఉన్నాయి. ఆనాడు కేసీఆర్ గారు హ్యాండ్లూమ్స్కు చేనేత కార్మికులకే ఇవ్వాలని జీవోలు కూడా మేము పెట్టుకున్న జీవోలు కూడా పట్టుకొని మేము ఇవాళ పోవడానికి ప్రిపేర్ అయితే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిండ్రు. ఇదేమో బీసీ బిడ్డలు, ఇక దళిత బిడ్డలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు 2022లో ఇచ్చిన జీవో ఇది, జీవో నంబర్ 110. ఏంటి జీవో? రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు, బీసీ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, పోలీస్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ బోర్డు అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, మీరెవ్వరు కూడా బూట్లు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, షూస్ కొనాలన్నా, బెల్ట్ కొనాలన్నా మీరు లిడ్ క్యాప్కు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలి. లిడ్ క్యాప్ ద్వారా తెలంగాణ దళిత బిడ్డలు బతకాలి అని చెప్పి ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో.
దిస్ ఇస్ ద జీవో 110 ఎప్పుడు 21 జూలై 2022. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, అప్పటిదాకా వీళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి. ఇది గమ్మత్ ఏంటంటే గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్లు కొట్లాడుకోవడం. లిడ్ క్యాప్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంటే. లిడ్ క్యాప్ ఎవరితో కొట్లాడుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆర్డర్లు మాకు ఇవ్వండి అని కొట్లాడుతుంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్తో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉన్న లిడ్ క్యాప్ పోరాటం చేస్తుంది. హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ఎవరితో కొట్లాడింది? టెస్కో ఈజ్ పార్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. అరే ఈ బట్టల ఆర్డర్లు ఎప్పుడు మాకే వచ్చినాయి, మాకే ఇవ్వండి అని కొట్లాడింది. లాస్ట్ కోర్టుకు పోయింది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద కోర్టుకు పోయింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల మీద హైకోర్టుకు పోయింది. ఈ లెదర్ డిపార్ట్మెంట్ అంటే లిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు అరే ఈ బెల్టులు షూజు టై మాకే ఆర్డర్లు ఇవ్వండి అని ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టుకు పోయింది. ఇదంతా సిగ్గుచేటిది. ఒక ముఖ్యమంత్రి, ఒక చీఫ్ సెక్రటరీ మీరు కూర్చొని మాట్లాడి పరిష్కరించాల్సింది. మీకు మీరే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద దరఖాస్తులు పెట్టుకున్నాడు, కోర్టులకు పోవుడు. ఇది కాదా స్కామ్కు నిదర్శనం? ఇంకేం కావాలి? ఇక ఇది అయితే కేసీఆర్ గారు ఆనాడు మా దళిత బిడ్డలు, మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లలకు ఉపాధి దొరకాలి అని చెప్పి మేము ఆ విధానాన్ని పాటించినాం. ఇప్పుడు అది సేమ్ కంటిన్యూ అయింది. ఈ సంవత్సరం వీళ్ళకు ఒక మైండ్లో ఆలోచన వచ్చింది, కమిషన్ కమిషన్ కమిషన్. ఈ లిడ్ క్యాప్కి ఇస్తే దళిత బిడ్డలు కమిషన్లు ఇయ్యరు కదా. లిడ్ క్యాప్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్. మన తెలంగాణ బిడ్డలు, దళిత బిడ్డలు వేలాది మంది బతకాలనే. ఇంత వేలాది మంది దగ్గర కమిషన్ కొట్టొస్తుందా? ఈ లిడ్ క్యాప్ నుంచి గుంజుకోవాలి, దళిత బిడ్డల నోరు కొట్టాలి, మఫత్లాల్కు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టాలి, కమిషన్ కొట్టాలి. అందుకోసం దీన్ని ఆగం చేసింది. ఇగో ఇప్పుడు లెటర్లు. పాపం మా గౌరవ మంత్రి లక్ష్మణ్ గారు ఎక్కడ ఏమీ జరగలేదన్నారు. లిడ్ క్యాప్ ఇది గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. లిడ్ క్యాప్ ఏం రాసింది, ఎప్పుడు రాసింది? 7 ఏప్రిల్ 2026 లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. ఏం రాశారు? హానరబుల్ మినిస్టర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డిపార్ట్మెంట్. రెఫరెన్స్ ఏంది? జీవో 110 2022 కేసీఆర్ గారు ఇచ్చిన జీవో. ఏం రాశారు? ఈ జీవోలో ఇట్లా ఈ ఆర్డర్లన్నీ మాకే ఇవ్వాలని ఉంది. అదేవిధంగా గతంలో మాకు ఇట్లా ఇన్ని ఆర్డర్లు ఇచ్చిండ్రు, ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినామని ఒక్కొక్క ఇయర్ 2024లో ఎంత, 21లో ఎంత, 20లో ఎంత, 19లో ఎంత, ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి, మేము ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము, ఇవన్నీ చేసినాము, మేము సప్లై చేసినాము, ఎక్కడ కంప్లైంట్ లేదు, బాగా చేసినాం. లాస్ట్కి ఏమంటారు లెటర్లో 3వ పేజీలో? Therefore, in view of the above, the Honorable Minister is kindly requested to help LIDCAP for getting the order for supply of school bags, shoes, socks, tie, belt for the academic year 2026-27 directly in accordance with GO number 110 Industries and Commerce Department without going for tenders. ఒక డిపార్ట్మెంటు ఇంకో డిపార్ట్మెంట్కి ఎవరికి రాసింది? గౌరవ లక్ష్మణ్ గారికి రాసింది. లక్ష్మణ్ గారు కూడా మాకు ఆయన అంటే చాలా గౌరవం. మొదటిసారి ఆయన జెడ్పీ చైర్మన్ అయినప్పుడు నేనే ఇన్ఛార్జిగా ఉండి లక్ష్మణ్ గారిని జెడ్పీ చైర్మన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే, కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను దగ్గరుండి ఆయన జెడ్పీ చైర్మన్ కూడా నేనే చేసిన అంటే పార్టీ బాధ్యత విధి నిర్వర్తించిన. ఆ లక్ష్మణ్ గారు నిజంగా ఒక దళిత బిడ్డగా వీళ్ళు ఏమడిగినరు? అరే గుజరాత్ అనుకో మఫత్లాల్ గారికి ఇయ్యకుండ్రి, అరే మేము బతుకుతాము, దళిత బిడ్డలము, ఇది గతంలో మాకు ఇచ్చిండ్రు, మేము బాగా చేసినాము, మాకే ఇయ్యండి అని చెప్పి గౌరవ లక్ష్మణ్ గారికి రాసిన లేఖ. అట్లే శ్రీధర్ బాబు గారికి కూడా రాసిన, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కదా, మా మంత్రి అంటే మా మంత్రి మీన్స్ లిడ్ క్యాప్ మంత్రి. అయ్యా నువ్వన్నా పట్టించుకో, జర వాళ్ళకి చెప్పు, నువ్వు మన మంత్రివి, నువ్వు మరి ఆ పక్క మంత్రితో మాట్లాడు, ఆ పక్క డిపార్ట్మెంట్తో మాట్లాడు, ఈ ఆర్డర్లు గత 8-10 ఏళ్ళకెళ్ళి మేమే చేస్తున్నాం, మాకే ఇప్పింది అని ఇది ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి 16 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటరు. ఈ లెటర్ సారాంశం మీ అందరికీ ఇస్తాను. పరిశ్రమల మంత్రిని కూడా వేడుకున్నారు దళిత బిడ్డలు. తర్వాత ఇంతటితో కాకుండా ఇది చైర్మన్ పిఎంయు అంటే ఒక ఆయన ఈ సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవడానికి ఒక చైర్మన్ను పెట్టింది కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకు లెటర్ రాసిండ్రు 7 ఏప్రిల్ 2026 మంత్రుల కంటే ముందు ఈయనకు రాసిండ్రు. ఇట్లా మాకు ఒక జీవో ఉంది, మాకు ప్రొటెక్షన్ ఉంది, ఇది మా బతుకు తెరువు, మా స్వయం ఉపాధి,
గత ప్రభుత్వం మాకు జీవో ఇచ్చింది, మీరు ఈ టెండర్లలో పెట్టకుండ్రి దీన్ని, ఇది తెలంగాణ దళిత బిడ్డల నోరు కొట్టకుండ్రి అని చెప్పి ఆ పిఎంయు చైర్మన్కు 7 ఏప్రిల్ 2026 నాడు రాశారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి 16/4/2026 నాడు మన చీఫ్ సెక్రటరీ గారికి రాసిండ్రు, మన గవర్నమెంట్ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు, ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, టెండర్లకు పోవద్దు, ఇది దళిత బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు లిడ్ క్యాప్ ద్వారా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోను తొంగలో దొక్కి దళిత బిడ్డల నోరు కొట్టి ఈ టెండర్లను పిలుస్తున్నారు, ఇది తప్పు, మీ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు, ఈ జీవో ప్రకారంగా ఈ టెండర్లు పిలవడం తప్పు, మమ్మల్ని కాపాడండి, మా దళిత బిడ్డల హక్కులు కాపాడండి అని చెప్పి ఇది చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన లెటరు. కింద చీఫ్ సెక్రటరీ గారికి ఆ జీవో కాపీ కూడా పెట్టి ఈ జీవో ప్రకారంగా మా హక్కులు కాపాడండి అని చీఫ్ సెక్రటరీకి రాసినారు. అంటే పిఎంయు చైర్మన్కు రాసిండ్రు, చీఫ్ సెక్రటరీకి రాసిండ్రు, ఎస్సీ సంక్షేమ మంత్రి గారికి రాసిండ్రు, అదేవిధంగా ఇండస్ట్రీస్ మంత్రి గారికి కూడా రాసి నువ్వు మా మంత్రిగా మా హక్కులు కాపాడు, మా జీవో ప్రకారంగా మాకు ఈ పనులు కల్పించి దళిత బిడ్డల ఉపాధిని కాపాడు అని చెప్పి రాసినారు. నా దళిత మంత్రి పట్టించుకోలే, నా పరిశ్రమల మంత్రి పట్టించుకోలే, నా చీఫ్ సెక్రటరీ పట్టించుకోలే, చివరికి ఆయన పిఎంయు చైర్మన్ గారు పట్టించుకోలేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కదా, కమిషన్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ దళిత బిడ్డల రోదన అరణ్య రోదనగా మారిపోయింది. వీళ్ళ గోస పట్టించుకోకపోతే దిక్కులేక పాపం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు, హ్యాండ్లూమ్స్ బిడ్డలు పోయినరు, దళిత బిడ్డలు కూడా హైకోర్టుకు పోయినరు. ఈ దళిత బిడ్డలకు హైకోర్టుకు పోతే జస్టిస్ రేణుకా యారా హైకోర్టు జడ్జి గారు ఆ దళిత బిడ్డల పక్షాన వాళ్ళ హక్కులు కాపాడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది, అరే ఆ దళిత బిడ్డలను నోరు కొట్టకుండ్రి, ఆ దళిత బిడ్డలకు చట్టం ఉన్నది, వాళ్ళకు ఒక జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ప్రకారంగా ఈ టెండర్లు వాళ్ళకే దక్కాలి అని చెప్పి హైకోర్టు మొట్టికాయలేసి చెప్పింది. సరే అప్పుడు హైకోర్టు మొట్టికాయలేస్తే ఇక లేట్ అయింది, ఇప్పటికే ఇక మీరు ఇప్పుడు ఏడ చేస్తారు, ఇప్పుడు మీకు టెండర్లు అందయ్యాను 10% ఇచ్చి 90% గుజరాత్తో కట్టుబెట్టారు. ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది కనుక హైకోర్టుకు పోతే 10% ఇచ్చిండ్రు, 90% కమిషన్లు ఇచ్చే గుజరాత్ కంపెనీకి కట్టబెట్టిండ్రు, మా దళిత బిడ్డలకు 90% నోరు కొట్టిండ్రు. ఇది హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు అంటారు మా ఎస్సీ మంత్రి గారు అవకతవకలు జరగనే లేదు, నువ్వు మంచిగా పనిచేస్తే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు పోతారు? నీకు దరఖాస్తు పెట్టిరి, చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు పెట్టిరి, పరిశ్రమల మంత్రికి పెట్టిరి, మీరెవరు పట్టించుకోకపోతే చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి శరణు అని పోతే హైకోర్టు పాపం వారికి రక్షణ కల్పిస్తే ఆ 10% ఆర్డర్లు వచ్చినాయి. మీరు అంత మంచోళ్ళు అయితే తప్పే చేయకపోతే ఈ టెండర్లు ఎందుకు, వాళ్ళు హైకోర్టుకు పోవుడు ఎందుకు, దళిత బిడ్డల్ని ఎందుకు ఇంత గోసబుచ్చుకున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు చెప్పుడేమున్నది, ఇది చేవెళ్ళ SC/ST డిక్లరేషన్, చెప్పుడైతే గొప్పగా ఉంటుంది. ఈ చేవెళ్ళ SC/ST డిక్లరేషన్లు ఏమన్నారంటే ప్రభుత్వ ప్రొక్యూర్మెంటు మరియు అన్ని కాంట్రాక్ట్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాం. మరి చేసిందేంది, ఉన్న రిజర్వేషన్ కూడా కొట్టింది. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంటే కదా, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, గురుకుల విద్యాలయాల ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్లాత్ కానీ, షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, ప్రొక్యూర్మెంట్లో మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది మీరు. ఈ ఒక్క దాంట్లో చెప్పలే, అన్ని టెండర్లలో ఇస్తాం, అన్నిట్లలో ఇస్తాం. కేసీఆర్ గారు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చారు, మేము 25% ఇస్తాం, మేము పెంచుతాం అని మీరే కదా చెప్పింది. చేసింది ఏమున్నది, చేసింది ఏంటంటే ఉన్నది ఊడగొట్టిండ్రు. కేసీఆర్ గారు దళిత బిడ్డలకు ఇచ్చిన రక్షణను ఉన్నది ఊడగొట్టి ఆ దళిత బిడ్డల్ని రోడ్డు మీద పడేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ SC/ST డిక్లరేషన్ ఏమైంది, కాకెత్తుకపోయిందా, మర్చిపోయినరా, కాపీ పంపిమంటారా, చదువుకుంటారా? డిక్లరేషన్లో చెప్పింది ఏంది, మీరు ఇలా చేస్తున్నది ఏంటి? బీసీలకు 42% అని మోసం, దళితులకు మోసం. ఇలా బీసీలకు ఏమైంది, ఇలా పాపం ఉన్న హ్యాండ్లూమ్ వీవర్స్కు కేసీఆర్ గారు ఇచ్చిన రక్షణ తొలగించి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు శరణు అని హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఎవరు అడగలే, కానీ వారు SC/STలకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారు. 4 రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు ఎదగాలి అని చెప్పి. ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా డైట్ కాంట్రాక్టుల్లో, శానిటేషన్ కాంట్రాక్టుల్లో కేసీఆర్ గారి ఆదేశాలతో నేను SC/STలకు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చాను. నేను
ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా టెండర్లలో ₹1 కోటి లోపు దాంట్లో ఈఎండి ఉండొద్దు, వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా టెండర్లలో కూడా అవకాశం ఇవ్వాలని ఆ రోజు మేము జీవో ఇచ్చాం. మేమేమో రక్షణలు ఇస్తే మీది కపట ప్రేమ, మొసలి కన్నీరు. దళితుల మీద మీది మొసలి కన్నీరు. ఉన్న రక్షణలు తొలగించి దళిత బిడ్డలను, బీసీ బిడ్డలను రోడ్డు మీద వేసిండ్రు. దేనికోసం వేసిండ్రు? కమిషన్, కమిషన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమిషన్. సో ఈరోజు మేము అంటున్నది, ఇంత స్పష్టంగా అవినీతి జరిగితే, ఇన్ని ఆధారాలతో మేము రెడీగా ఉంటే చర్చించడానికి ఎందుకు వెనుకకు పోతా ఉన్నారు మీరు? చర్చలో వెనుకకు పోవాల్సిన అవసరం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఇందులో మాకు మా బాధ, మా తపన, మా కన్సర్న్ ఒక్కటే, పాపం దళిత బిడ్డలు ఆగమవుతున్నారు, పాపం చేనేత కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ గారు ఈ లెటర్లో ఇంకా చాలా విషయాలు రాశారు. చేనేత కార్మికుల జీవితాలు ఎట్లెట్లా ఈ ప్రభుత్వం ఆగం చేసిందో రాసిండ్రు. వీళ్ళు ఏం రాసిందంటే, 7 నెలలుగా టెస్కో సంస్థ చెల్లింపులు అందక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వం వాటా చెల్లించక RD2 మొత్తానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. గతంలో అమల్లో ఉన్న, గతం అంటే బీఆర్ఎస్ హయాంలో అమల్లో ఉన్న 20% నూలు సబ్సిడీని పునరుద్ధరించి చేనేత సహకార సంఘాలను కాపాడుండ్రి. అంటే బీఆర్ఎస్ చేసిన పనిని ఒప్పుకున్నారు, థ్యాంక్స్ చెప్తాం వారికి. ఇట్లా ఇవి బీసీ బిడ్డలు మీరు ఎట్లా రోడ్డు మీద పడేసినారు? ఇది నేను చెప్పలే, నీ మంత్రి, నీ క్యాబినెట్ కొలీగ్ చేనేత బిడ్డే చెప్తుంది. సో అవర్ కన్సర్న్ ఈజ్, నువ్వు కమిషన్లు తిన్నావా, నువ్వు ఏమైనావు, అది ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానీ మా బాధ ఏంటంటే 40-50 వేల చేనేత కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వేలాది మంది దళిత బిడ్డల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ కమిషన్కు నువ్వు మరిగినాక వచ్చే సంవత్సరం కూడా ఖతం చేస్తావు కదా. ఇది 10 ఏండ్ల నుంచి వాళ్ళు ఏదో కొంత బాగుపడి మా తెలంగాణలో మేము మంచిగుంటామని చెప్పి వాళ్ళు ఏదో మంచిగా బతుకుతుంటే వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు కదా. నెక్స్ట్ టైం కూడా ఖతం చేస్తావు కదా. వాళ్ళ జీవితాలు ఖతమవుతాయి కదా. అది మా కన్సర్న్ చేనేత బిడ్డలు, మా కన్సర్న్ దళిత బిడ్డలు. వాళ్ళు ఇలా హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడికో తిరిగి దరఖాస్తులు పెట్టి దండం పెట్టి తిరిగి వేసారిపోయింది కదా. ఈరోజు పరిస్థితి ఏం తెలుసా? ఇంత చేసిన రవిలు, నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. స్కూల్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది, నోట్బుక్లు వచ్చినాయా? ఇప్పటికి నోట్బుక్లు రాలే. అదో పెద్ద కథ చెప్తే నోట్బుక్లల్లా. వీళ్ళు అనుకున్న వాళ్ళకు టెండర్ రావాలని వాటర్ మార్క్ నోట్బుక్లకు వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలన్నారు. వాటర్ మార్క్ దేనికి వాడతామంటే మన నోట్లకు వాడతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ కోసం వాడుతుంది వాటర్ మార్క్. జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కోసం వాటర్ మార్క్ వాడతారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, పిల్లలకు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు వాడరు. వీళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్ రావాలి, 150 కోట్ల కమిషన్ రావాలని, వాటర్ మార్క్ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనాలని పెట్టిండ్రు. ఈ దేశంలో 3కో 4కో పంజాబ్లో తప్ప ఎవరికి లేదు. అంటే వాళ్ళకే టెండర్ రావాలి, కమిషన్ కొట్టాలి. దీన్ని ప్రవీణ్ బయట పెడితే, మేము బయట పెడితే, ఇప్పుడు రద్దు చేసి మళ్ళా నిన్న మొన్న అయ్యో బయటపడ్డం దొరికిపోయినామని మళ్ళా దానికి ఇచ్చిండ్రు, STCకి ఇచ్చిండ్రు, స్టేట్ ట్రేడింగ్ కార్ప్. 135 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గింది. అంటే 85 కోట్లు బీఆర్ఎస్ పోరాటం వల్ల రాష్ట్రానికి మిగిలినాయి. అయితే ఈ ఆలస్యం వల్ల ఇప్పటికి నోట్బుక్ రాలే. స్కూల్ స్టార్ట్ అయినా నెల రోజులైనా కూడా ఇప్పటికి నోట్బుక్లు రాలే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, నీ మన్మన్కి నోట్బుక్ లేకుండా స్కూల్ దోల్తావా? IAS అధికారులు మీ మన్మన్ల నోట్బుక్లు లేకుండా స్కూల్కు దోల్తారా? పాపం వీళ్ళు దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనార్టీ బిడ్డలు కనుక నోట్బుక్లు లేకుండా నెల రోజులైనా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? గతంలో చేనేతకు ముందే ఆర్డర్స్ ఇస్తే స్కూళ్ళు స్టార్ట్ అయ్యే నాటికి ఒక జత బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే. ఇప్పటికి బట్టనే రాలే, కుట్టుడు ఎక్కడిది? ఇంకా వాడు గుజరాతోడు కమిషన్ ఇచ్చిండో లేదో, మీరు పేమెంట్ ఇచ్చిండ్రో లేదో, వాడు బట్ట ఎప్పుడు ఇస్తాడో, నువ్వు కుడతావెప్పుడో ఇస్తావెప్పుడో. అంటే మీ ఉద్దారకం వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని మా ఆవేదన. పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. అరే నోట్బుక్లు రాకపోయాయి, వాళ్ళకి బట్టలు రాకపోయాయి, షూస్ లేవు, టై లేదు, పండుకుందామంటే కింద బెడ్షీట్ లేదు, కప్పుకుందామంటే షెద్దర్ లేదు, ట్రంక్ బాక్స్ లేదు, ప్లేటు లేదు, గ్లాసు లేదు. మీ తప్పుడు చర్యల వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి అన్నదే మా కన్సర్న్. దీనికోసం మేము మాట్లాడుతున్నాం. మాకేమున్నది ఇలా? ఇది అడగడం తప్ప? ఇది నేరమా? ఇది అడిగిన పాపానికి మా ప్రవీణ్ అన్న సతీమణి ఒక మంచి అధికారిగా పనిచేశారు. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశాను. సోదరిమణి లక్ష్మీబాయి గారిని
ప్రవీణ్ అన్న గట్టిగా గర్జిస్తుండని, ప్రశ్నిస్తుండని, నిలదీస్తుండని వారిని అలా ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నాడు ఇవాళ పొద్దుగాల ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసేసాను. ది బెస్ట్ ఆఫీసర్ ఆ శాఖకే ఆవిడ మార్కెటింగ్ శాఖకు ఒక పెద్ద ఆయువు పట్టు, సమగ్రమైన అవగాహనతో పనిచేస్తారు. ఎందుకు నేను అంత అథారిటీగా చెప్తున్నా అంటే ఐ వర్క్డ్ యాజ్ మార్కెటింగ్ మినిస్టర్ ఫర్ 5 years. ఐ నో హర్. ఇవాళ మా ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్యత మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగు, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెడతారు. ప్రవీణ్ గారి సతీమణిని అప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్లో వేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి. నీతిగా, నిజాయితీగా ఇవాళ ప్రజల పక్షాన మేము పోరాడితే ఇవాళ మా మీద పగబెట్టి ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర. ఇవాళ ఒక పార్ట్, ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయింది, ఒక పార్ట్ మాత్రమే విడుదల చేసిన. ఐ హ్యావ్ మెనీ డాక్యుమెంట్స్ టు గో. ఇంకా ఫైనాన్స్లో కూడా చాలా మాట్లాడేది ఉంది, కానీ సబ్జెక్ట్ లెంతీ కావద్దని ఒక పార్ట్ ప్రజలకు తెలవాలి. అసలు ఎందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది? బీఆర్ఎస్ ఆరాటం, పోరాటం చేనేత కార్మికుల కోసం, దళిత బిడ్డల కోసం, గురుకులాల్లో చదివే 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ఆరాటం, పోరాటం అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలవాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ కొంత మాత్రమే రిలీజ్ చేసినాం. మిగతాది మళ్ళా సమయం, సందర్భాన్ని బట్టి అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో, బయట అయితే బయట రిలీజ్ చేస్తాం. ఇప్పుడు గౌరవనీయులు ప్రవీణ్ గారు కూడా కంక్లూడ్ చేస్తారు. నిజానికి పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను ఒక్కటే పాయింట్ టచ్ చేయాలనుకున్నాను. ఏంటంటే దీనికి అంతటికీ కారణం ఈ సింగిల్ విండో కరప్షన్. ఆ సింగిల్ విండో కరప్షన్ కోసమే GO 17 తీసుకొచ్చారు. ఇంతవరకు చాలా లోతుగా పరిశీలించి హరీష్ రావు గారు మరి చాలా చక్కటి విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పారు. ఈ సింగిల్ విండో కరప్షన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 మంది పేద విద్యార్థులను, పేద యువకులను అన్ని జిల్లాల్లో DPCల ద్వారా కాంట్రాక్టర్లుగా చేసి వారు సంవత్సరానికి కనీసం ఒక నెలకు ఒక 10,000 నుంచి 12,000 నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే విధంగా కేసీఆర్ గారు తయారు చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయి, దయచేసి మీరు DPC రికార్డులన్నీ తెప్పించండి. DPCలో కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, అదేవిధంగా పప్పు కానీ ఏవైనా టెండర్స్ ఎవరెవరికి వచ్చాయి, చివరికి శానిటేషన్ కెమికల్స్ కూడా, క్యాటరింగ్ కాంట్రాక్టర్స్ కూడా, అదేవిధంగా మరి మిగతా వాళ్ళందరూ. సో ఈరోజు ఈ విధంగా అయితే మనకు డబ్బులు రావని రాత్రికి రాత్రే 2025లో GO 17 తీసుకొచ్చారు. ఈ GO 17 తయారు చేసిన విధానం చూస్తే ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటకు వస్తాయి, వెన్నులో చలి పుడుతుంది. నిజానికి GO 17 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫైల్ మూవ్ చేసి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించారు. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సిగ్నేచర్ తీసుకున్నారు. ఈరోజు GO 17 అనేది కేవలం SCకే కాదు, SC, ST, BC, మైనారిటీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అన్ని సమగ్ర శిక్షా అభియాన్, KGBVలు వీటన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఈ ఫైలు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అజరుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళాలి, అదేవిధంగా
ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, బీసీ వెల్ఫేర్కి వెళ్ళాలి, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. వీళ్ళందరి ద్వారా ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఫైనల్లీ ద బక్ స్టాప్స్ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇట్స్ ద చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ టు అప్రూవ్ దిస్ ఫైల్. అలా పోలేదు. ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్. ఆ రోజు సోషల్ వెల్ఫేర్లో సెక్రటరీ ఒక ఆఫీసర్ ఉంటే మేము అధికారుల పేర్లు తీసుకోవడం ఈ పార్టీ సంస్కృతి, మన పార్టీ సంస్కృతి కాదు కాబట్టి మేము తీసుకోవట్లేదు. వారి దగ్గర నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయింది. పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇలా ఓపెన్గా అడగాలనుకున్నాం. వారు గన్ పార్క్ దగ్గర పోయి నేను పెద్దలు హరీష్ రావు గారు అందరం కూడా అడుగుదాం అనుకున్నాం. మీరు సిగ్నేచర్ పెట్టారా ఈ నోట్ ఫైల్లో? మీరు ఏం రాశారు? లక్ష్మణ్ కుమార్ గారు మీరేం రాశారు? అదేవిధంగా అజరుద్దీన్ గారు మీరేం రాశారు? మీ నోట్ ఫైల్ ప్లీజ్ షో అస్ ద నోట్ ఫైల్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అని మేము అడిగాం. మొట్టమొదటిది. రెండవది, అసలు ఎవరు గతంలో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన డిపిసి విధానం బాగలేదని ఏ ప్రిన్సిపల్ చెప్పారు? ఏ సెక్రటరీ చెప్పారు? ఏటూరు నాగారం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారా? లేకపోతే బండారుపల్లి బీసీ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారా? సర్వేల్ ప్రిన్సిపల్ చెప్పారా? లేకపోతే గౌలిదొడ్డి ప్రిన్సిపల్ చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరైనా మీకు లెటర్లు రాసినరా ఈ విధానం బాగలేదు, దీనివల్ల చాలామందికి అన్యాయం అవుతుందని? ఎవరైనా కాంట్రాక్టర్లు మీకు అప్రోచ్ అయినరా? ఎవరు కాలేదు. రాత్రి మీ అంతటికి మీరే ఇది ఇంతమంది, అంటే కూరగాయలు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, పప్పు దినుసులు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, టూత్పేస్ట్ సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, పామాయిల్ సప్లై చేసే వాళ్ళ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవాలంటే రచ్చరచ్చ అవుతుంది. కాబట్టి ఇదంతా సింగిల్ విండో విధానం ద్వారా జీవో 17 తీసుకొచ్చి ఒక్కడి దగ్గర నుంచే ఒక్కసారి బటన్ ప్రెస్ చేస్తే 100 కోట్లు మన అకౌంట్లో. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, టీఎస్టీపీసీలో ఎట్లయితే 80 కోట్లు ఆదా అయిందో, నిజంగా ఇక్కడ మేము ఆ గలం ఎత్తకపోయిందంటే ఇదే వేదిక మీద 80 కోట్లు ఆ వాటర్ మార్క్ కాంట్రాక్టర్కు పోయేవి. గత 25 సంవత్సరాల నుంచి పప్పు దినుసులు అంటే కిరాణా వస్తువులు, అది ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, ఇవన్నీ కూడా డిపిసిల ద్వారా జరుగుతున్నాయి. ఊర్లలో నిరుద్యోగ యువకులు చిన్న చిన్న మడిగలు పెట్టుకొని దాని ద్వారా స్కూళ్ళకు సప్లై చేస్తుంటారు, మహిళా సంఘాలు కూడా. సో ఈరోజు వాళ్ళందరి నోట్ల మట్టి కొట్టి హైకోర్టును తప్పుదోవ పట్టించి 800 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఇవాళ 1 లేదా 2 కార్పొరేషన్లకు అప్పచెప్తా ఉన్నారు. ఎందుకు? మూడవది, లక్ష్మణ్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నేను మాదిగ బిడ్డను, నేను మాదిగల సంక్షేమం కోసం పనిచేస్తాను, నేను దళిత సంక్షేమం కోసం పనిచేస్తా అంటున్నారు. మేమంటున్నాము, అదే మాదిగ సమాజానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకొని మన ఇండస్ట్రీస్, మన షూస్ అని చర్మకారుల కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని, సార్ నేను ఒక జిల్లా కన్నా షూస్ సప్లై చేస్తాను, అవకాశం నాకు ఇవ్వండి అని గౌరవ లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర పోయారు, గౌరవ శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయారు. ఆయన ఆన్లైన్ అప్లై చేద్దామంటే 300 కోట్ల రూపాయల టర్నోవర్ చూపించమంటున్నారు. ఒక ఎస్సీ సమాజం నుంచి వచ్చిన వ్యక్తి, చర్మకారుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి 300 కోట్ల టర్నోవర్ ఏ విధంగా చూపిస్తారు? అంటే యూ హ్యావ్ రైజ్ ద బ్యారియర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ పూర్ పీపుల్ కెనాట్ ఎంటర్. పేదవాడు అసలు ఈ కాంట్రాక్ట్లోకి రాకుండా మీరు చూశారు. అందుకొరకే ఇవాళ మీరు చూడండి, ఈ వచ్చిన కాంట్రాక్ట్లన్నీ కూడా మీరు చదివితే ఆశ్చర్యపోతారు. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ ఇండస్ట్రీస్, బెడ్షీట్, కార్పెట్, టవల్, బ్లాంకెట్ మఫత్లాల్ ఇండస్ట్రీస్, ప్లేట్, గ్లాస్, కటోరా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్, చింతామణి పార్శ్వనాథ్. ఈ చింతామణి ఎవడయ్యా? నిరంజన్ కుమార్ జైన్. నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? 1000 కోట్ల టర్నోవర్ ఉండి 30 సార్లు టోనీ నాకు హెరాయిన్ కావాలి, బ్రౌన్ షుగర్ కావాలని ఫోన్ చేసినాడు. ఇది నా కవిత్వం కాదు, పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని సివి ఆనంద్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ద్వారా నేను వీడియో చూపించాను. ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది ఎన్డీపీఎస్ కింద. నిరంజన్ కుమార్ జైన్ అనే డ్రగ్ పెడ్లర్కు ఏది ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఈ ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేయించాలనుకుంటున్నారా? ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు బ్రౌన్ షుగర్, హెరాయిన్ అందించాలనుకుంటున్నారా? కొకేన్ అందించాలనుకుంటున్నారా? ఒక్కసారి అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అసలే గంజాయి ఊరంతా పాకిందంటే గంజాయి స్మగ్లర్లకు ట్రంక్ బాక్సుల టెండర్లు ఎట్లా అప్పచెప్తారు? ఇంతకుముందు
హరీష్ రావు గారు చెప్పారు మఫత్లాల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇవాళ టెక్స్టైల్ మొత్తం కూడా యూనిఫామ్ అంతా మఫత్లాల్ ఇండస్ట్రీస్ తీసుకున్నది. కోట్లాది మీటర్లు. మన తెలంగాణలో చేనేత కార్మికులు లేరా? రేటు కూడా ఎక్కువ. సో అదేవిధంగా మీరు లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ అంటున్నారు. లెదర్ కార్పొరేషన్ షూస్ చేస్తుంది కానీ స్టేషనరీ ఎట్లా చేస్తుంది? అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదో 10% తీసుకోండి అనేది. అంటే ఇదంతా ఏంటంటే తప్పకుండా సింగిల్ విండో కరప్షన్. ఒకటే వ్యక్తి దగ్గర నుంచి మొత్తం తీసుకోవాలి. మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ బొల్లారం పోయినా, దండు మల్కాపురం పోయినా, పాషా మైలారం పోయినా, ఎక్కడ పోయినా 2-3 పేర్లే బయటకు వస్తున్నాయి. జైవీర్ రెడ్డి, ఈ జైవీర్ రెడ్డి కూడా మీరు చూడాలి. అదేవిధంగా రమేష్ జైన్, నిరంజన్ కుమార్ జైన్. ఈ రమేష్ కుమార్ జైన్, నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? కేంద్రీయ బండార్ల వాళ్ళే ఉంటారు, ఎన్ఎస్ఐసీల వాళ్ళే ఉంటారు, చింతామణి పారుష్నాథుల వాళ్ళే ఉంటారు, మఫద్లాల్ల వాళ్ళే ఉంటారు, అంతా కూడా వాళ్ళే. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? ఎన్ని జీవోలు తీసుకొచ్చినాయి ప్రభుత్వాలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 3 జీవోలు వచ్చినాయి. ఈ పేద యువకులకు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈఎండి నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఈ సాల్వెన్సీ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, టర్నోవర్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని జీవోలున్నా కూడా వాటిని ఉల్లంఘించి 300 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు, 500 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు. ఒక్కసారి ఇక్కడ కట్ చేస్తే పక్కనే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి టెండర్ కూడా వాళ్ళు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో నీకు జిఎస్టీ సర్టిఫికేట్ ఉన్నదా? నీకు అక్కడ ఫ్యాక్టరీ ఉన్నదా? నేను థర్డ్ పార్టీ కాదు, ఇలా థర్డ్ పార్టీ లేదు, నువ్వు అక్కడ జిఎస్టీ సర్టిఫికేట్ చూపించు, అక్కడ నీ ఫ్యాక్టరీ చూపించని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కాంట్రాక్టులు రావాలని. ఇలా తెలంగాణ ఏం చేస్తుంది తెలంగాణ ఏం చేస్తుంది? తెలంగాణలో బాలమాయాదేవి ఐఏఎస్, మీరు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. వీళ్ళు చెకింగ్ ఎక్కడికి పోతారు? షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఢిల్లీలో తయారవుతాయి. వీళ్ళు పోయి ఢిల్లీలో చెక్ చేయాలంటే మరి తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అసలు లెదర్ కార్పొరేషన్ చేయాల్సిన షూస్ మీరు ఎవడో మఫద్లాల్కి ఇస్తే ఎట్లా? మఫద్లాల్ అంటాడు టెక్స్టైల్ తయారు చేస్తాడు, వీడు షూస్ ఎట్లా తయారు చేస్తాడు? వీళ్ళని చెక్ చేయడానికి వేరే రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్ పోతుంది. మఫద్లాల్ ఇండస్ట్రీస్ బాంబేలో ఉంటుంది, బాంబేకు ఇంకొక సంతోష్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే చూపిస్తున్నాను మీకు నేను. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే బిడ్డలకు మీరు ఉపాధి అవకాశాలు ఏం కల్పించినాడు? అదే కదా హరీష్ రావు గారు చూపించింది, కొండా సురేఖ గారి లెటర్. ఇవే అడుగుదాం అనుకున్నాం మేము, అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి భాష తొండల భాష, బండల భాష, బుల్డోజర్ల భాష, పేగుల భాష, గుడ్లు తీసి గోటీలు ఆడతామనే భాష, ఆ భాష మాట్లాడడానికి మేము పోలేదు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామన్నాం. హరీష్ రావు గారు అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని ఇవాళ దీని గురించి పోదాం, నిజం చెప్దాం, ప్రజలకు నిజం తెలవాలి. అంతే తప్ప మనం పొన్న ప్రభాకర్ను ఓడగొట్టాలనో, లేకపోతే లక్ష్మణ్ కుమార్ను వాగ్వివాదంలో ఓడగొట్టాలనో, లేకపోతే ఓడిపోవాలనో మేము పోలేదు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, దొడ్డిదారిన రేవంత్ రెడ్డి మరియు కోటరీ చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి ప్రజలకు వివరించడానికి, మా కన్సర్న్స్ చెప్పడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ తీసుకొని రాత్రంతా కష్టపడి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని పోయినాం. ఇంత దాగుడు మూతలు దోబుచ్చులాటలాడి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే ఇంకా ఎవరు దొంగ పోలీస్ లాగా ఆడుతూ ఉన్నారు మీరు గేమ్స్. సోమాజిగూడ అంటే గన్ పార్క్ అంటారు, గన్ పార్క్ అంటే హరీష్ రావు అంటారు, హరీష్ రావు అంటే కేటీఆర్ అంటారు, లేకపోతే జూపల్లి ఇక్కడికి వస్తే అంటాడు, అక్కడికి వస్తే అంటాడు, కంచన్ బాగ్కు తీసుకుపోతారు, కంచన్ బాగ్ రమ్మంటే మొహం చాటేస్తున్నారు, మళ్ళీ మా మీదనే ఉల్టా ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం హృదయం ఉన్నా మీరు జియో 17 రద్దు చేయండి. అంతే తప్ప మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టో, నా భద్రత తగ్గించి ఈ చిల్లర వ్యవహారాలు చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీకి ఆ సంస్కృతి లేదు, ఇది పోరాటాల పార్టీ. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే చివరి వరకు ఉంటామని చెప్తూ మరొకసారి ఈ మీడియాలో ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. డెఫినెట్లీగా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ ఒక ప్రయత్నం చేసినాము. నోట్బుక్ల టెండర్లు రద్దయి రాష్ట్ర ప్రభుత్వానికి 85 కోట్లు మిగిలినాయి కదా. హ్యామ్ రోడ్ టెండర్ల మీద పోరాటం చేసినాము. ఏదో 25%కి వెళ్ళి ఇప్పుడు 5%కి పోతే 2000 కోట్లు రాష్ట్రానికి మిగిలినాయి కదా. లేదా క్రషర్లది బయట పెట్టినాము, పోయి అక్రమ క్రషర్లను హైడ్రా కూలగొడితే
ఏదో రాష్ట్రానికి కొంత మేలు జరిగింది కదా. ఇట్లా మా ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. శాసనసభ వేదిక, ప్రజావేదికగా వి విల్ కంటిన్యూ టు ఫైట్. కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1,00,000 కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. $383 టీఎంసీలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏళ్లలో మీ రేషియో 4.48 టీఎంసీ పర్ ఇయర్ మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏళ్లలో 383 టీఎంసీలు అంటే 40.36 టీఎంసీలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 టైమ్స్. మీరు 4, మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది, ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా బీఆర్ఎస్ చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలే మీరు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 టీఎంసీలు వచ్చేసినాయి. మిగతా 138 టీఎంసీల కాడ డిపిఆర్లు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీ, ఎల్లంపల్లి 30 టీఎంసీ. ఈ డిపిఆర్లన్నీ ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, అవి క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధా వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 టీఎంసీలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చెయ్యండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఏం చెప్పింది? ముందు మా 968 టీఎంసీలు గోదావరిలో మాకు టీఏసీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి, నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంటర్లింకింగు తెలంగాణ గుండనే వెళ్ళాలి, సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి, నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇవ్వాలి, అంటే 74 మాకు ఇవ్వాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు, నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమవుతుంది? 15 ఎన్నడు పోలే, 3-4 పోవు. వెనక తోవంట రాయలసీమ ఉంటుంది, వెనక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ యానకట్టుకు మీరు తీసుకపోతే మనకేమైతుంది? ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ యానకట్టు పెడుతుంది. ఇప్పుడు అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు.
మిగిలిన 138 టీఎంసీలకు అనుమతులు సాధించడు. డిపిఆర్లు వాపసు వస్తాయి. పోలవరం బనకచెర్ల తెలంగాణ గుండా కాకుండా ఆంధ్రాకేలే కిందికేలి కింద నీళ్లు పోవడానికి నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్నావని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మరి నీ సీక్రెట్ మీటింగ్ ఏంది? పత్రికల్లో వార్తలు వచ్చేది నిజమా? తెలంగాణ భూభాగం నుంచి పోతుందా? అది కిందికేలి కిందనే పోతుందా? తెలంగాణకు శాశ్వతంగా నువ్వు సమాధి కట్టదలుచుకున్నావా? నష్టం చేయదలుచుకున్నావా? మన 968 అనుమతులు ఇస్తానని సిఆర్ పాటిల్ నీకు హామీ ఇచ్చిండా? మరి 968 క్లియరెన్సుల్లో నీ 2 సంవత్సరాల 7 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి చేయలేదు, కానీ డిపిఆర్లు ఎందుకు వాపసు వచ్చినాయి? అదే బీఆర్ఎస్ 383 టీఎంసీలకు మేము నీళ్లు తెచ్చినాం, అనుమతులు తెచ్చినాం మేము. నువ్వు ఎందుకు ఒక్క టీఎంసీకి కూడా నీళ్లు తేలే ఇప్పటిదాకా? ఇది మేము ప్రజల